ఈ జీవితం విలువైనది, ఏనాడు ఏ మరకు. శ్రీయేసునామం నీకెంత క్షేమం, ఈనాడు యోచించుమా. ఓ నేస్తమా తెలియునా, యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలిసికో, యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది. ఎడారిలో ప్రవాహములు. ఆ బలహీనమైన ఆవులు బలిసిన 7 ఆవులను మృంగివేసినవి. బలహీన కంకులు బలిసిన 7 కంకులను తినివేసినవి. ఆదికాండం 41, 4, 7 వచనాలు. ఆ కళ నుండి మనకందరికీ ఒక హెచ్చరిక కనబడుతుంది. జీవిత శ్రేష్టమైన అనుభవాలు, విజయాలు, గంభీరమైన సేవ అకస్మాత్తుగా అపజయాల ద్వారాను, అవమానాల ద్వారాను, దుఃఖము ద్వారాను మృంగివేయబడవచ్చును. కొందరి ప్రముఖుల జీవితములు అలాగే అంతమైనాయి. దానిని తలంచినప్పుడు అది బహు భయంకరంగా ఉంటుంది. అంత గొప్ప భక్తులే అవమానకరంగా తమ జీవితాలు ముగించుట ఎంత దుఃఖకరమైన సంగతి. అయినా ఆ రీతిగా మన జీవితాన్ని ముగింపన అవసరం లేదు. భయంకరమైన ఇలాంటి అంతము కలగకుండా క్షేమంగా ఉండడానికి ప్రతి దినము, ప్రతి నిమిషము దేవుని తాకుడు మనకు తగలాలి. నిన్నటి ఘనమైన అనుభవములు నేటి జయ జీవితమునకు విలువైనవిగా ఉండలేవు. మన అపజయముల చేత అవి మృంగివేయబడును. దేవునితో ఈనాడు ఇప్పుడు మనకు సరైన సంబంధం లేని ఎడల బలహీన ఆవులు, బలహీన కంకులు మన యందు తీవ్రంగా పనిచేస్తాయి. క్రీస్తు మనలో నివసించడం ద్వారా అవి మనకు దూరంగా ఉంటాయి.